కిసాన్ గ్రామీణ మేళాకు సంబంధించి అంబేద్కర్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగే కార్యక్రమానికి మేము ఇక్కడ సోలార్ దాని గురించి ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. మనకి రోజు రోజుకు జరుగుతున్న వనరులు, సహజ వనరులు అయినటువంటి బొగ్గు, ఆయిల్ ఇవన్నీ కూడా తగ్గిపోతున్న పరిస్థితులలో మనకి సోలార్ అనేది ప్రతిరోజు ఒక నిధి లాంటిది. అది నిజంగా తరగని ఆస్తి మన సోలార్ విద్యుత్ అనేది. ఈ సోలార్ ద్వారా మనకి ఇంటి పైన సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయదారులకు సంబంధించి పంప్ సెట్లకు కూడా విద్యుత్ మనం అందియవచ్చు. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇంటి పైన పెట్టుకోవడానికి 78,000 రూపీస్ సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఆ ఇంటి యొక్క కరెంట్ బిల్లును జీరో చేసుకోవడానికి ఒక అవకాశం కలిగింది. తద్వారా వారి కరెంట్ బిల్లు ఆదాతో పాటుగా వారి ఇంటి పైన ఏదైతే ప్రొడ్యూస్ చేసినటువంటి కరెంట్కి తిరిగి అమౌంట్ ఎన్పిడిసిఎల్ వారు కూడా ప్రతి యూనిట్కి 5 రూపీస్ చొప్పున ఇవ్వడం ద్వారా వారి యొక్క ఈ సోలార్ విద్యుత్ ద్వారా వారు ఒక ఆర్థిక వనరులు ఏర్పాటు చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. అలాగే వ్యవసాయదారులకు వచ్చేసి అంటే రాబోయే కాలంలో కాంపోనెంట్ బి అనే కాన్సెప్ట్ తోటి రాబోతుంది గవర్నమెంట్ వాళ్ళు. రైతులకు సంబంధించి విద్యుత్ సరఫరా కొరకి బొగ్గు ద్వారా వచ్చే విద్యుత్ కాకుండా సోలార్ ద్వారా తయారయ్యేటువంటి విద్యుత్ని సేకరించుకోవడం ద్వారా మనం ఆ రైతుకు కరెంట్ బిల్లు లేకుండా ఉండడం. కరెంట్ బిల్లు ఒకవేళ మనం వాడినంతసేపు మనం దాన్ని వాడుకోవచ్చు. వాడనప్పుడు మిగతా కాలం అంతా కూడా అది ఎక్స్పోర్ట్ అయ్యి మనకి అమౌంట్ రిటర్న్ రావడం జరుగుతుంది. ముందు కాలంలో ఇది సబ్సిడీ ఇవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. రైతు కొంత మార్జిన్ 10% లాగా కడితే మిగతాదంతా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సబ్సిడీగా ఇచ్చే యోచనలో ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద మేము ఇక్కడ 1 కిలోవాట్ 1 HP మోటార్ ద్వారా మనం ఏదైతే చేస్తున్నామో దాని వల్ల మనకి రైతులకు అవగాహన జరుగుతుంది. రేపు పొద్దున మా దగ్గర ఈ స్కీమ్ వచ్చిందంటే మేము ఎవరిని సంప్రదించాలన్న ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఆ ఆలోచనకు అనుగుణంగా మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడం ద్వారా వారిలో చైతన్యం తీసుకురావడం, వారిలో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంత మంచిగా సక్సెస్ చేస్తున్నటువంటి వీక్షకులకు కావచ్చు, లేకుంటే వచ్చిన రైతులకు కావచ్చు, రైతు సోదరులందరికీ కూడా, మీడియా ప్రతినిధులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోనీ సోలార్ తరఫున మేము రైతులకు సంబంధించి ప్రతి విషయంలో మమ్మల్ని సంప్రదించినట్లయితే వారికి కావాల్సినటువంటి సోలార్ విద్యుత్ అది ఇంటిపైన కావచ్చు లేదా అగ్రికల్చర్ కానీ. తర్వాత పిఎం కుసుమ్ ద్వారా వచ్చినటువంటి ఒక స్కీమ్ వచ్చిందండి. అది స్కీమ్ అయిపోయింది, కానీ దాని ద్వారా కూడా మహిళలు, రైతు సంఘాలు, రైతులు వీళ్ళందరూ కూడా ఒక ప్రోగ్రామ్ చేయడానికి అది పిఎం కుసుమ్ కాంపోనెంట్ ఏ కింద మనం ప్రకటన చేయడం జరిగింది. అది చాలా మంది అప్లై చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్నారు. అది కూడా విద్యుత్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందని అంటే నిజంగా చెప్పాలంటే చాలా అందరికీ ఉపయోగపడుతుంది. అది గవర్నమెంట్ 3 రూపాయల 10 రూపాయలు చొప్పున కొనడానికి సిద్ధంగా ఉంది. 25 సంవత్సరాల పాటు వాళ్ళు కొంటారు. వాళ్ళు కొన్న తర్వాత మనం అది 30 సంవత్సరాల కూడా పనిచేస్తుంది. దాదాపుగా ఈ విద్యుత్ మనం వాడుకోవడానికి అవకాశం ఉందండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. మా సోనీ సోలార్ పవర్ ఆథరైజ్డ్ ఛానల్ పార్ట్నర్ కర్నూలులో. మాకు కర్నూలులో ఒక హెడ్ ఆఫీస్ ఉంది, బ్రాంచ్ ఆఫీస్ సిరిసిల్ల ఉంది, మరియు మేము అతి త్వరలో కామారెడ్డిలో కూడా మేము ప్రారంభిస్తున్నాం సార్. మేము వచ్చేసేసి డొమెస్టిక్ సార్, ప్రతి ఇంటి పైన 3 కిలోవాట్స్ 5 కిలోవాట్స్ మన కరెంటు ఉత్పత్తి మనకు ఎంత అవసరాలు బట్టి మనం అలా పెడదాము. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మోదీ గారు దానికి 28,000 సబ్సిడీ ఇస్తుండ్రు. ఇటు అవకాశాన్ని మనం అందరం ప్రజలందరూ వాడుకోవాలి. ముఖ్యంగా మన అందరం ప్రజలకు అవగాహన లేక, ఈ సోలార్ మీద ఎక్కువ అవగాహన లేక మన దేశంలో ఇప్పటివరకు తెలిసిన వరకు 1% అయిపోయినట్టుంది. మనకు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు యువత కానీ, మన యువకులే కానీ, ఎవరే కానీ అందరూ దీని పట్ల శ్రద్ధ చూపించి మన గ్రీనరీ దేశంగా చేసినట్టు చేయాలి. ముఖ్యంగా ప్రతి దేశంలో ప్రతి అందరం పెట్టుకుంటే మనమే ఇతర దేశాలకు కరెంట్ అవ్వటది. మనం మన ఇంటి పైన పెట్టుకున్నా కూడా మనం వాడుకోగా మళ్ళీ మనకు మీద వెళ్ళిన ఇంటికి వెళ్ళి సబ్స్టేషన్ వెళ్ళిన వాటికి ప్రభుత్వం వాళ్ళు కూడా 5 రూపాయల 20 పైసలు పంపిస్తారు.
దీని నేనేందంటే ప్రధానమంత్రి గారు ఇది కేవలం ఇది మన ఇంటి పైన పెట్టుకోవడం వల్ల ఫ్రీ అవుతుంది. మళ్ళీ ఇంత జీవనోపాధి గురించి కూడా కొంచెం ఇంత అమౌంట్ ప్రభుత్వం ఇంత క్రియేట్ చేసింది కాబట్టి ప్రధానమంత్రికి నా తరపున మా సోనీ సోలార్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. మళ్ళీ నెక్స్ట్ వ్యవసాయ రంగంలో కూడా కుసుమ్ అనే ప్రాజెక్టు మే మార్చ్ 10th రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రాబోయే రోజుల్లో బి అనేది వస్తుంది. మోటార్స్ కు కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇంత సబ్సిడీ ఇచ్చి ఏదో తుది నిర్ణయానికి వచ్చి జనవరి మాసంలో చెప్తా అని చెప్పి వార్తలు వచ్చాయి. దాని గురించి రైతులు కూడా వెయిట్ చేసి మీరందరూ మీ వ్యవసాయ భూములలో కూడా మీరు సోలార్ ద్వారా మోటార్స్ అవన్నీ నడిపించుకుంటే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. థ్యాంక్ యూ సార్. ఉమామేశ్వర్ మార్కెటింగ్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్. నా పేరు సంపత్ రెడ్డి. కానీ కరీంనగర్లో ఉంటా. కానీ ఏంటంటే ఇది కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయి. దీని గురించి తెలుసుకుందాము. ఇక్కడ సోలార్ పాయింట్ పడ్డది అని అంటే సరే నన్ను వచ్చి తెలుసుకుంటే బాగున్నాయి. ఈ కరెంటు బిల్లులు విపరీతమైన వస్తున్నాయి. నెలకు 3,000-4,000 దాకా వస్తున్నాయి. ఇది పెట్టుకుంటే మన ఇంట్లో యూజ్ చేసుకుంటూ ఇక మిగిలింది తీసుకునేటట్టు 20 సంవత్సరాలు వారంటీ అంటారు. ఇది బాగున్నది. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ చెప్పారు, వీళ్ళు చెప్పడం బట్టి మాకు బాగా అర్థమైంది. ఇంతవరకు తెలియదు, వీళ్ళు చెప్పడంతోనే పర్లేదు బాగుంది. నెక్స్ట్ ఇంకేదో సబ్సిడీస్ వస్తుంది అని అంటారు. అది వస్తే కరెంట్ బౌల్స్ మాకు అగ్రికల్చర్ ఉన్నది. దాని తీసుకోవడం ప్లాన్ చేస్తాం. సార్ వల్ల నెంబర్ తీసుకుంటాం. ఫర్దర్ దీని గురించి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసుకొని తీసుకోగలుగుతాం. ఇప్పుడు కొత్త వాటర్ చూపించారు, అది బాగున్నది, ఎక్సలెంట్ ఉంది. అది 1 HP మోటార్ నడుస్తుంది, బాగున్నది, మంచిగా ఉంది. మనం ఇంట్లో సింగిల్ ఫేస్ మోటార్ పెట్టి నడిపించుకోవచ్చు, బాగానే ఉంటది. అండ్ ఏసీలు ఇంట్లో ఏంటంటే ఇప్పుడు బైకులు ఇవాళ రేపు కరెంట్ తో నడిచే పరిస్థితి ఉన్నది. ప్రతి ఎవ్రీథింగ్. కానీ ఇది మనకు చాలా అదృష్టంతో కూడుకున్నది. ఖర్చు తక్కువ, బెనిఫిట్స్ ఎక్కువ, మళ్ళీ ఎలాంటి ప్రమాదం లేదు మనిషికి. ఆ కరెంటు ఉంటే కొంచెం ప్రమాదం ట్రాన్స్ఫర్ ఉంటాయి, కానీ ఇది ఉంటే ఎలాంటి ప్రమాదం లేదు. బాగున్నది, ఎక్సలెంట్ ఉంది. అందరూ ఫాలో అవుతారు కొద్ది రోజులలో. ఓకే సార్.